ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనంలో దేవుని వాక్యము ఈ యొక్క మాటలు సెలవిస్తూ ఉంటున్నవి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు పవిత్రుడు. ఎందుకనగా ఆయన పాపము లేనివాడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడని పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉన్నది. మన యొక్క జీవితంలో మనం అపవిత్రులము, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో దేవునికి ఎంతో ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకొని దావీదును ఇశ్రాయేలుకు రాజుగా ఏర్పరచుకున్నాడు. సౌలును త్రోసివేసి దేవుడు దావీదును నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశంలోని నెరవేర్చువాడు అని చెప్పి తనని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. దేవుడు పవిత్రమైనటువంటి వరములను తన సంతానానికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతుంటున్నాం. సొలొమోను ద్వారా దేవుడు యెరూషలేము మందిరాన్ని కట్టించడానికి దేవుడు ఉద్దేశించిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి మందిరములను అనగా అనేక ఆత్మలను ప్రభు కొరకు రక్షణలోనికి నడిపించే దిశలో నిన్ను వాడుకొని ఉంటుండగా మనము ఆయనకు ప్రీతికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. కనుక మనము ఆయనపై ఆధారపడి మనము దావీదు వలె దేవునికి హృదయానుసారంగా జీవించినప్పుడు, దేవుని యొక్క ఇష్టాన్ని మన జీవితంలో నెరవేర్చినప్పుడు దేవుడు తన కృపను మనకును అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆ పవిత్రమైనటువంటి వరములను దేవుడు నీకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మరి నీలో ఉన్న కృపావరాన్ని ప్రజ్వలింపజేసే వారంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, వరములు దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకై, దేవుని నామ ఘనత కొరకై, అనేక ఆత్మల రక్షణ కొరకై నీవు వినియోగించవలసిన వాడవుగా, దానవుగా ఉంటున్నావని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక దేవుడు మన యొక్క జీవితంలో ఆయన అనేకమైన పవిత్రమైన వరములను సమాజ శ్రేయస్సు కొరకు, సంఘ అభివృద్ధి కొరకు తిమోతి వంటి యవనస్తులను దేవుడు లేపి తన యొక్క పవిత్రమైనటువంటి వరములను అనుగ్రహించి సంఘ క్షేమాభివృద్ధి కొరకై దేవుడు బలపరిచి వాడుకుంటూ వచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు సహాయం చేయనుగాక.